హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పిల్స్ వేసుకోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా, ఎన్నిసార్లు వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది, ఎప్పుడెప్పుడు ఎట్లా అనేది తెలుసుకుందాం. సో పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పిల్స్ అనేది చాలా ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ లాగా తయారైపోయింది. ఆల్మోస్ట్ అందరికీ అవైలబుల్ ఉన్నాయి. మేడం పండగ ఉంది, పెళ్లి ఉంది, ట్రావెల్ చేయాలి, గుడికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి, ఇవన్నీ రీజన్స్ వల్ల దే వాంట్ టు పోస్ట్పోన్ ది పీరియడ్. సో పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్ అదేం టెన్షన్ ఏం లేదు, బట్ వీ హ్యావ్ టు సీ ఏ టాబ్లెట్స్ యూస్ చేస్తున్నాం పోస్ట్పోన్మెంట్ అదొకటి, అండ్ ఎన్ని టైమ్స్ యూస్ చేస్తున్నాం. సో ఎవ్రీ మంత్ యూ కెన్ నాట్ డిలే ది సైకిల్, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మన హార్మోన్స్ కి అర్థం కాదు మన యాక్చువల్ డేట్ ఎప్పుడో. సో పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్ షుడ్ బి వెరీ ఇన్ అ లిమిటెడ్ యూస్, అండ్ గైనకాలజిస్ట్ తో సంప్రదించి ఏ టాబ్లెట్ బెస్ట్ వాళ్ళకి అనేది చూస్ చేసుకోవాలి, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే పీరియడ్స్ అనేటిది డిలే చేసినప్పుడు మనము ఎంత డోస్ ఇస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఓవర్ ద డోస్ అంటే చాలా 7 days 10 days 15 days కి పోస్ట్పోన్ చేయడం ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే లోపల లైనింగ్ అనేది షెడ్ అవ్వదు, అలానే పెరిగిపోయి లాస్ట్ కి విడ్రాల్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి క్లాత్స్ లాగా ఏయుబి అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ లాగా వచ్చేసి వాళ్ళకి ఒక్కొక్కసారి అడ్మిషన్ కూడా అవసరం పడుతుంది. సో డేస్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇయర్లీ ఇన్ని టైమ్స్ తీసుకోవాలన్నది అట్లా రూల్ లేదు, బట్ ట్రై టు అవాయిడ్ టేకింగ్ ఇట్, బికాస్ నేను ముందు చెప్పినట్లే హెచ్పిఓ యాక్సిస్ అనేది ఇంటాక్ట్గా ఎప్పుడు పనిచేస్తేనే మనకి ఆ బాడీ రెస్పాన్స్ టైమ్లీగా వస్తుంది అనమాట. అది మనం డిస్టర్బ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి లేటర్ ఆన్గా మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా కంప్లీట్ ఇర్రెగ్యులర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లిమిటెడ్ యూస్, రిస్ట్రిక్టెడ్ యూస్ విత్ అ ప్రాపర్ గైనకాలజికల్ అడ్వైజెస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం పీరియడ్ పోస్ట్పోన్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేడం మాకు అంటే, నార్మల్ గా పీరియడ్ అనేది 28 to 30 days ఫిక్స్ అయిపోతుంది అనమాట ఎవ్రీ ఫీమేల్ కి. ఈ సైకిల్ 28 days సైకిల్లో మిడ్ సైకిల్లో మనకు ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. సో పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్ లేటర్ హాఫ్ తీసుకుంటాం. సో ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ నిల్చున్నప్పుడు కూడా ఈ హార్మోన్ తీసుకున్నప్పుడు అది అబార్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కొంచెం మనం జాగ్రత్తగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పిల్స్ అనేది వాడకుండా ఉండడం బెటర్. ఎందుకంటే అబ్నార్మల్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ మనం ఇచ్చినట్లయితే ఉన్న ప్రెగ్నెన్సీ ఏదైతే పెరుగుతుందో అది ముందుకు వెళ్ళకపోవచ్చు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళు మళ్ళీ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ టాబ్లెట్స్ వాడినప్పుడు వీళ్ళకి కూడా ఓవ్యులేషన్ టైం అనేది డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. డెఫినెట్ గా ఇన్ కేస్ ఉమెన్ ఈస్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ట్రై టు అవాయిడ్ దిస్ టాబ్లెట్ అండ్ టేక్ అ గుడ్ advice before taking it. Thank you.